సినిమా టికెట్కి 1000 పెడతారు, 2000 పెడతారు. కావాలనుకుంటే ఫస్ట్ షో కాదు అసలు, అక్కడ పడుకొని దుప్పట్లు వేసుకొని పడుకొని మరి సినిమాలు చూస్తారు. సో ఫస్ట్ మనకి మార్పు రావాల్సింది ప్రజల్లో, ఫస్ట్ మార్పు రావాల్సింది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్స్తోనన్నా సరే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి జరిగినప్పుడన్నా ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో మార్పు రాకపోతే ఇక ఎవరు ఏం చేయలేం. హీరోలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దేంట్లో హీరోలు అండి? సినిమా అంటే నాయకులు అంతే, కథానాయకులు ఉంటారు, ఆ సినిమా వరకే ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే నేను యాజ్ ఎ సినిమా అమ్మాయిగా కూడా నేను మాట్లాడడానికి ఏంటంటే, చిరంజీవి గారు ఉన్నారు, ఆయన విలన్ చేశారు, హీరో చేశారు. మోహన్ బాబు గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎలా ఎలా పిలుద్దాం మనం? అంటే ఒకప్పుడు హీరోలు, ఇప్పుడు విలన్ అయ్యారు, విలన్గా ఉన్న వాళ్ళు హీరోలు అయ్యారు. సో కథ వరకే హీరోలు, ఓన్లీ ఆ సబ్జెక్ట్ వరకే వాళ్ళు హీరోలు ఉంటారు. సో బయట జనాలంతా ఫస్ట్ ఏంటంటే కథని కథలాగానే చూడండి, సినిమాని సినిమాలాగానే చూడండి. వీళ్ళ కోసం అభిమానులు అని చెప్పేసి బట్టలు చింపేసుకొని ఇంకా ఏదో చేసి ఇంకేదో చేసి ఇవంతా కరెక్ట్ కాదు. ఫస్ట్ రావాల్సింది ఫస్ట్ చైతన్యం ప్రజల్లో. కాబట్టి ఇప్పుడు ఈ అరెస్ట్ విషయాలను పక్కన పెట్టేస్తే ఫస్ట్ జరిగిన సందర్భం, అరెస్ట్ గురించి అందరు మాట్లాడుతున్నారు, అభిమానుల అరెస్ట్ మాట్లాడుతున్నారు, ఆయన అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి ఒకటి మామూలుగా మాట్లాడుకోవాలంటే ఒర్రి వాడిపోయిండు, వండుకొని తిని వీళ్ళు పోయినారు అన్నట్టుగా ఉంది. అది నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే అది అరెస్ట్ అసలు సినిమా షూటింగ్ లాగా ఉంది ఆ రోజు. వాస్తవానికి అరెస్ట్ అనే విషయము, ఆ రోజు ఒకరోజు షూటింగ్ ఉంది, పలానా జైల్లో షూటింగ్ ఉంది, వెళ్ళారు చేశారు ఈ సీన్ ఆ సీన్ అని చెప్పేసి ఇంటికి వచ్చినట్టుగానే ఉంది. నేను ఏమంటారు, అల్లు అర్జున్ గారి గురించి నేను మాట్లాడట్లా. ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా సరే నిజమే మేడం. అంటే ఇప్పుడున్న సమాజంలో ఏదైనా న్యాయస్థానంలో తొందరగా న్యాయం రావాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత న్యాయస్థానంలో న్యాయం రావడానికి డబ్బుంటే చాలు అని చాలా మందికి తెలుసు. చాలా ఇప్పుడు ఎందుకంటే న్యాయస్థానం మీద ప్రజలలో కూడా ఇప్పుడు చైతన్యం రావాల్సింది, పెద్దవాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, న్యాయస్థానం మీద డౌట్ రాకూడదు. ఇంకా ఇప్పుడు ఎవరికైనా సరే డబ్బున్న వాళ్ళ వైపే పోతుందని ఆల్మోస్ట్ ఈ సిచ్యువేషన్ తర్వాత సగం జనాలకు అర్థమైపోయింది ఏంటంటే డబ్బున్న వాళ్ళకే న్యాయం దక్కుతుంది, డబ్బు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిజంగా అంటే చాలా మంది జైళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు గౌరవ్ కేటీఆర్ గారు కూడా ఒకటి మాట్లాడారు ఏంటంటే, ఆయన అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టవా, ఆయన నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ చేస్తున్నావా అని చెప్పాను. అంటే అక్కడ తేటతెల్లమవుతుంది కదా విషయం ఏం జరిగింది. అక్కడ సినిమా థియేటర్లో ఈ పుష్ప 2 సినిమా ఒక్క థియేటర్ రిలీజ్ అవ్వాల, కొన్ని వందల థియేటర్లో రిలీజ్ అయింది. అది హైదరాబాద్ అవ్వనివ్వండి, ఆంధ్ర అవ్వనివ్వండి, ఇంకా బయట అదర్ వేరే కంట్రీస్ అవ్వనివ్వండి, ఎక్కడ జరగంది ఇక్కడ ఎందుకు జరిగింది? ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? ఈ చిన్న పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళు వెళ్ళకూడదు, సినిమాకి వెళ్ళకూడదు, సరే ఓకే తప్పే, సినిమాకి వెళ్ళకూడదు, వెళ్ళారా, వాళ్ళకి రాసి పెట్టుందో అంతవరకే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇన్ని థియేటర్స్లో జరగని ఇన్సిడెంట్ ఇక్కడే ఎందుకు జరిగింది అన్న పాయింట్ ఎందుకు మిస్ చేస్తున్నారు? మీరు వెళ్ళడం వల్ల జరిగింది. పోనీ మీరు వెళ్ళి ఏమైనా చూసి వచ్చారా? వెళ్ళి సైలెంట్గా సినిమా చూసి వచ్చారా? ఆ కార్లోంచి బయటికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా మీరు బయటికి వెళ్ళి మీరు చేతులు ఊపుకుంటూ దండాలు పెట్టుకునేది, ఎలక్షన్లో నిల్చొని ఉంటే నాకు ఓట్లు వేయండి అన్నట్టుగా అడిగినట్టుగా ఇంత మీరు సీన్ క్రియేట్ చేసేసి వచ్చారు అక్కడ. అది పోలీసులు చెప్తున్నారు, ఫుటేజ్లో ఉంది, మనం వాంటెడ్లీ ఏమి ఇక్కడ చెప్పాల్సిన విషయం అయితే కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక నేను మాట్లాడుతున్నాను, అది పేరు చెప్పలేనందుకు మర్చిపోయారా, లేకపోతే అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టారా అని చెప్పానంటే, ఈ సందర్భంగా ఒకటే అంటున్నాను, ఒక చాకు తీసుకొని నేను పొడి చేశాను అనుకోండి, అప్పుడు ఏమంటారంటే చాకుకు నువ్వే అడ్డం వచ్చావు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నా చాకు నేను కరెక్ట్గా పట్టుకునే ఉన్నాను, నా కత్తికే నువ్వు వచ్చి అడ్డం వచ్చి కుచ్చుకున్నావు కాబట్టి నీకు ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టుగా ఇక్కడ చాలా హాస్యాస్పదంగా ఉంది. అందరు ఏమనుకొని ఆలోచించుకొని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అక్కడ కనబడుతోంది మీరు వెళ్ళబట్టే అక్కడ తొక్కిసలాట జరిగింది. సో కాబట్టి ఏంటంటే అది ఏంటి అనేది కోర్టు చూసుకుంటుంది. కానీ కొంచెమైనా సరే కొంతమంది అపర మేధావులు ఉన్నారు, ఇంకా వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు, స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమని చెప్పేసి టెంపుల్ గుళ్ళో కానివ్వండి, గోదావరి పుష్కరాల్లో కానివ్వండి, ఇవన్నీ జరిగినప్పుడు గోదావరిని అరెస్ట్ చేస్తారా, గుళ్ళో తొక్కిసలాట అయినప్పుడు దేవుడిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని, మరి వాళ్ళకి తలకాయలో గుజ్జేమన్నా ఉందో లేదా చిన్న మీద చిట్లు జారి కింద పడిపోతుందేమో అర్థం కావట్లేదు. తొక్కిసలాట జరిగినప్పుడు, దేవుడి దగ్గర జరిగినప్పుడు అక్కడ ఒక కమిటీ ఉంటుంది, పోలీసులు ఉంటారు, వాళ్ళ మీద ఉంటుంది చట్టం, వాళ్ళ మీద తీసుకుంటుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే వరదలు ఇవన్నీ దీంట్లో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా అక్కడంటూ ఆ జిల్లాలకి ఆ నది ఎక్కడెక్కడ పారుతుంది, ఆ టెంపుల్ కానివ్వండి, ఆ పుష్కరాలు కానివ్వండి, ఎక్కడ సంబంధించి ఉన్నది అని చెప్పి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కంప్లైంట్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకి ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఇంతమంది రావచ్చు అని చెప్పేసి అని, అంటే కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతాయి. డిపార్ట్మెంట్కి లెటర్ ఉంటుంది, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పేసి కలెక్టర్ దగ్గర నుంచి కూడా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ లెటర్ ఉంటుంది. సో లెటర్ ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు చేస్తూ ఉంటే బై మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టము వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది. వాళ్ళ సస్పెండ్ చేయడం కానివ్వండి, టెంపుల్స్ దగ్గర జరిగే దాంట్లో గురించి కానివ్వండి. ఇంకొకటి ఏమంటున్నారు, దేవుడిని అరెస్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారు దేవుడు అంటున్నారా?
మరి దేవుడు అంటే గుడి కట్టేద్దామా, పాలాభిషేకం ఇప్పుడు మరి వినాయకుడి నిమజ్జనం చేస్తాం, మరి నిమజ్జనం చేసేద్దామా? అట్లా కాదు. ఎందుకంటే ఏదో నోటికి వచ్చిందే మాట, ఇంకో దానికి వచ్చిందే ఇంకొకటి అన్నట్టుగా ఏది పడితే అది స్టేట్మెంట్లు. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అదే ఇప్పుడేంటి ఆయనకు తొడల గురించే తెలుసు, ఆడవాళ్ళ తొడల గురించి మాట్లాడతాడు, ఆయనకు దీంట్లో ఎందుకు సంబంధం ఉందో నాకు అర్థం కాదు. ఇంకొక ఆయన ఇది విజ్ఞానం చాలా ఉంది తీన్మార్ మల్లన్న అలా చేశాడు, లెటర్ రాశారంట, ఇది రాశారంట, ఏం తెలుసు అతను మాట్లాడుతున్నారు మీరు? తీన్మార్ మల్లన్న గురించి మీరు ఏం తెలిసి మాట్లాడుతున్నారు? కనీసం మీరు ఆఫీస్ కన్నా వెళ్ళగలరా? అసలు ఆయనకున్న నాలెడ్జ్ మీకు ఏమన్నా ఉందా? ఏమనుకొని మాట్లాడతారో ఏమో ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఈ మధ్య 2 వీడియోస్లో చూస్తున్నాను, ఆ జానీ మాస్టర్ గారి అవార్డు గురించి వీళ్ళు లెటర్ రాశారంట, పోస్ట్ బాక్స్లో వేశారంట. అంటే జనానికి ఏమి ఇస్తున్నారు మీరు మెసేజ్? జనానికంటే ఇదంతా తప్పు కాదు అని చెప్పేసి అని అంటున్నారా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఒకటే అంటున్నాను, ఈసారి జరిగింది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోండి. ఇలా తప్పు జరిగింది కాబట్టి మన జనాలు కూడా, ఇప్పుడు ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి మనకి రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, అన్ని టెంపుల్స్ ఫేమస్ అవ్వండి, కొన్ని టెంపుల్సే ఫేమస్ అవుతాయి. ఎందుకు? మనమే చేస్తాం అది. జనాలు ఇక్కడికి వెళ్తే బాగా అవుతుందంట, అక్కడికి వెళ్తే పిల్లలు పుట్టారంట, ఇక్కడికి వెళ్తే ఇది అవుతుందంట, అక్కడికి వెళ్తే జాబ్ వస్తుందంట, ఇవన్నీ మనమే చేసాం. సో మనం చేయబట్టే కొన్ని టెంపుల్స్ ఫేమస్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా అంతే, ఆర్టిస్టులు నటులు అంతే, నటులనే మాట్లాడుకోవాలి. హీరోలు అంటే ఎక్కడ ఉంటారు? మనకి బార్డర్లో ఉంటారు. హీరోలు బార్డర్లో ఉంటారు, డిపార్ట్మెంట్ హీరోలు. డాక్టర్స్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ చేసి బతికించే వాళ్ళు హీరోలు. బయట ఉన్నారు హీరోలు, సినిమాలో ఉన్న వాళ్ళని చేస్తే అంతవరకు చేస్తారు. కాబట్టి జనాలలో చాలా అవగాహన వచ్చి, మళ్ళీ కూడా ఇన్ని వేలు పెట్టి సినిమా చూడాలి, ఏముంది ఒక 2 ఏళ్ళ ముందైతే టీవీలో వస్తుంది కదా, టీవీలో చూసుకొని థియేటర్లో వెళ్ళి అంత ఖర్చు పెట్టుకొని అంత ప్రాణాపాయ స్థితి అంత తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? సో జనాలు కూడా ఏంటంటే ఈ ఫ్యాను ఆ ఫ్యాను అని చెప్పేసి, ఏసీ అని చెప్పేసి అని, ఇవి ఇంకా మారాలి. ఫస్ట్ మనకి ఈ సంఘటనతోనే జనాలు మారాలి, నా ఉద్దేశం. ధన్యవాదాలు మేడం.